అందరికీ జై నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఢిల్లీ జంతర్ మంతర్లో వైఎస్ జగన్ గారు చేస్తున్న దాన్ని భారీగా తరలి వచ్చి మద్దతు ఇస్తున్న జనం అట. పోయి అమ్మ జనం ఏమంటే భారీగా తరలి వచ్చేసారటండి జనం ఢిల్లీ నుంచి. ఇగో లక్ష్మీపార్వతి గారు, అరుణ్ గారు, ఉషా శ్రీచరణ్ గారు, ఇక మా మొక్క, మా సైబర్ టవర్లో నాటిన మొక్క మా అక్క, వెనకాతలేమో ఆవిడ డిప్యూటీ సీఎం గారు ఏమంటే, ఇక ఈవిడేమో పిఠాపురం జనసేన అభ్యర్థిగా ఉండి తర్వాత వైసీపీలో జాయిన్ అయ్యారు. ఈవిడ పేరు ఏదో మర్చిపోయాను నేను, మంచి పేరే నాకు తెలుసు, ఆవిడ చాలా మంచి ఆవిడ ఏమంటే. ఇలా మొత్తం వీళ్ళందరూ కూడా వైసీపీ నాయకులు. ఇక ఈవిడేమో జోకర్ రమేష్ గారు, ఇక మా తోట తిరుమూర్తి, అబ్బాబ్బాబ్బా ఏమి కుర్రాళ్ళు కూర్చున్నారండి. పినిపే విశ్వరూపు, ఇక్కడేమో గోరంట్ల మాధవ్, ఇక బొత్స సత్యనారాయణ గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పారిపోయారు. ఎందుకంటే ఇక్కడ డిప్యూటీ కలెక్టర్ గారు ఆఫీస్ తగలబెడితే డీజీపీ గారు వెళ్ళి అది యాక్సిడెంట్ కాదు ఇన్సిడెంట్ అని కనిపెట్టేశారు. ఆ కేసులో ఎక్కడైతే జైల్లో పెడతారో ఇక్కడ ఉంటేనే ఆయన కూడా ఢిల్లీ వెళ్ళిపోయాడు. ఇక శుభ్రంగా మొత్తం వైసీపీ నాయకులు కార్యకర్తలు కొంతమందికి ట్రైన్ టికెట్లు వేస్తారు, వాళ్ళందరూ వెళ్ళి కూర్చున్నారు. ఇచ్చే బిల్డప్ ఏంటండి, జగన్మోహన్ రెడ్డి గారు చేతన పోరాటమా గోంగూర? అది పోరాటం అంటే గ్రౌండ్లో ఎక్కడ చేయాలి, రాష్ట్రంలో చేయాలి, రాష్ట్రం కదలకుండా చేయాలి. అది పోరాటం అంటే. పక్క రాష్ట్రం పారిపోయి పోరాటం అంటే ఏంటండి? శరణు వేడుకున్నారు, పాదాక్రాంతులు అయ్యారు వెళ్ళి. ఈ దేశంలో ఉన్న మిగతా నాయకులు అందరూ కాళ్ళు గడ్డలు పట్టుకుని బతులాడి, ఏమంటే మమ్మల్ని కాపాడండి బాబు, గతంలో మేము వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అడ్డమైన అదోపనలు చేసాం, ఇప్పుడు తిరిగి కొట్టే టైం వచ్చేసింది, దారిలో ఉన్న వాళ్ళందరూ ఎక్కడైతే మమ్మల్ని కొడేస్తారని మేము పారిపోస్తామండి, మమ్మల్ని కాపాడండి అని ఒక తుఫాను బాధితుల్లా లేకపోతే ఒక యుద్ధానికి సంబంధించిన శరణార్థుల్లా పారిపోయి శరణు వేడుకున్నారు దేశంలో నాయకులు. పరువంతా పోయిందండి. ఈవిడ మా అనంతబాబు గారి ఏరియాలో ఉన్న మా ఎమ్మెల్యే గారు ధనలక్ష్మి గారు, వీళ్ళందరూ వైసీపీ వాళ్ళే, ఒక్క పార్టీ సపోర్ట్ చేయలేదండి. చూడండి ఎంత ఘోరమో. వీళ్ళు మొత్తం ఎలా వెలేస్తారో వైసీపీ పార్టీని, ఒక్క పార్టీ సపోర్ట్ చేయలేదు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కానీ. సపోర్ట్ చేయకపోగా ఇక్కడ సొంత చెల్లె షర్మిలారెడ్డి, ఆవిడ ఏమన్నా తెలుసండి, మా అన్న దొంగ హాస్పిటల్ తయారు చేసుకుంటాడు పారిపోవడానికి, మా అన్న మెంటల్ కండిషన్ బాగాలేదు, నువ్వు ఢిల్లీ వెళ్ళాడు మా బాబాయ్ చంపేసినోడి గురించి గొడవ పడమనండి. అలాంటి మాటలు సొంత చెల్లి. ఇంకా మరి ఆ పార్టీ అసలు నన్ను అడిగితేనండి గవర్నమెంట్ పట్టించుకోకూడదు. ఇంకెళ్ళి వాళ్ళు ఏం చేసినా చేసుకోమని వదిలేదు. ఎందుకంటే ప్రజలు ఎవరు నమ్మట్లేదండి. వీళ్ళ కోసం మళ్ళీ మన ప్రెస్ మీట్లు పెట్టడం, నాయకులుగా చంద్రబాబు నాయుడు గారో లేకపోతే లోకేష్ గారో పవన్ కళ్యాణ్ గారో ముందుకొచ్చి వీళ్ళకి సమాధానం చెప్పడం కూడా అనవసరం. ఎందుకంటే వీళ్ళ మాటలు వినే ప్రజలు ఎవ్వరు లేరు ఆంధ్రప్రదేశ్లో. ఇది పక్కా ఈ రోజుతో అయితే ప్రూవ్ అయిపోయింది. ఇక్కడ ఎవడో సపోర్ట్ చేయకే ఇతర రాష్ట్రాల కాళ్ళు గడ్డలు పట్టుకుని బతులాడినా పారిపోయారు వీళ్ళు. మరి మళ్ళీ ఆయన కొత్త రారో చూడండి. మరి సమాజ్వాదీ పార్టీ నాయకుడు అంటే ఎవరో, భయపడి ఎద్దుల్లో ఉండి ఎడుతుంటే అసహ్యంగా ఉంది, ఎడకండి మీరు, మేము కాపాడుతాంలే మిమ్మల్ని అని. ఇంక పాపం ఆ దారింటి పోయి వాళ్ళని అండి ప్లీజ్ అండి రండి మీరు కాపాడండి మమ్మల్ని, మీరు ఒక మాట మాట్లాడండి దయచేసి అండి అంటే కాళ్ళు గడ్డలు బతులాడితే వచ్చి ఏదో మాట్లాడిపోతున్నారు. వచ్చి అడిగితే ఎవరన్నా సరే ఏమంటారండి, మమ్మల్ని కొడేస్తున్నారండి, సతకు కొడేస్తున్నారండి, తట్లు వచ్చేస్తున్నాయి ఏంటంటే, అరే అలా కొడుతున్నారా, తప్పు కదా కొట్టడం అంటారు ఎవరన్నా, కామన్ అది. వాస్తవాలు వాళ్ళకి తెలియదు కదా. అక్కడ నిలబడ్డ వాళ్ళందరూ కరుడు కట్టిన నేరస్తులు అనే విషయం వాళ్ళకి తెలీదు. అది కూడా మేము అక్కడ ఒక ఎక్స్పో పెట్టి, మేము కూడా ఒక ఎగ్జిబిషన్ పెట్టి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మిగతా వాళ్ళందరూ నేరాలన్నీ కూడా అక్కడ పెట్టి, అక్కడ కూడా వీళ్ళ వీడియోలు డిస్ప్లే చేస్తే మళ్ళీ జంతర్ మంతర్లో చోటు కూడా ఇవ్వరు వాళ్ళకి. అది విసికే పార్టీ తిరుమావలన్ గారని మంచి దళిత యాక్టివిస్ట్ అండి, పవర్ఫుల్ క్యాండిడేట్ తమిళనాడులో. ఇప్పుడు ఇండియా కూటమిలో ఉన్నది ఆ పార్టీ. ఆయన దగ్గరికి వెళ్ళి మమ్మల్ని కొడేస్తున్నారండి, చంపేస్తున్నారండి, మాట్లాడండి అంటే ఇచ్చాడు ఆయన మాట్లాడడానికి. ఆయన ఏం మాట్లాడుతున్నాడో విందామండి. అయితే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక దళిత డాక్టర్ని మాస్క్ అడిగిన కారణంగా రోడ్ల మీద ఈడ్చి కొట్టి చంపించేసాడనే విషయం కనుక ఆ తిరుమావలన్ గారికి అక్కడ తెలుసుంటే మైకిచ్చి కొట్టేద్దండి, జోడిచ్చి కొడతాడని అన్నగాని మైకిచ్చి కొడేది గ్యారంటీ. కానీ ఈ రాష్ట్రంలో ఒక దళితుడిని పోలీస్ స్టేషన్లో పెట్టి శిరోమండనం చేశాడనే విషయం ఆయనకు కానీ తెలుసుంటే అప్పుడు జోడించి కూడా ఎత్తడేమండి, అలా చేయించినండి. అతను తిరుమావలన్ గారు దళిత పేందర్ అనే ఒక ఆర్గనైజేషన్లో పనిచేసిన వ్యక్తి, అంటే రాడికల్ వెపన్స్ వాడే పోరాటం చేసిన వ్యక్తి దళితుల తరపున. అలాంటి వ్యక్తి వీళ్ళంత నేరస్తులు దళితుల పాలిట 26 పథకాలు రద్దు చేయడమే కాదు, వందలాది మంది దళితులను చంపించేశారు. ఇక్కడ చంపేసి శవాలను ఇళ్ల దగ్గర డెలివరీ చేశారు, డోర్ డెలివరీ అనే విషయం ఆయనకు కనుక తెలుసుండుంటే
ఒకవేళ ఆయన దగ్గర గన్ ఉంటే ఆయన దగ్గర గన్ను, లేదంటే గన్మన్ ఉంటే గన్మంతా కాల్చి పారేద్దాడండి. ఆయనకు తెలియదు పాపం. తెలియక "అరే ఏడ్రా బాబు ఎందుకు ఎడుతున్నారంటే మమ్మల్ని ఆంధ్రాలో కొడేస్తున్నారండి, మీరు వచ్చి వాయిస్ ఇవ్వండి" అంటే వాయిస్ ఎవడన్నా ఇస్తారు, ఎవరన్నా ఇస్తారు. కానీ వాళ్ళందరికీ అర్థమై ఉంటుంది. ఇంతకీ మేమందరం తమిళనాడు నుంచి నేను వచ్చాను, యూపీ నుంచి అఖిలేష్ యాదవ్ వచ్చాడు, ఇంకో చోట నుంచి ఇంకొక ఆయన ఆమ్ ఆద్మీ నుంచి వచ్చారు, ఇలాగ వేరే రాష్ట్రాల నుంచి వస్తున్నారు. కానీ ఏం మాట్లాడడానికి మీ రాష్ట్రం నుంచి ఎవడు రాలేదేట్రా అబ్బాయి అని వాళ్ళందరికీ డౌట్ వచ్చి ఉంటుంది. వాళ్ళ రాష్ట్రం నుంచి తరిమేసినట్టున్నారు వీళ్ళని. వీళ్ళు చేసిన పనికిమాలిన పనులకి వీళ్ళందరూ తరిమి కొట్టి ఉంటారు అనే విషయం ఆ మీటింగ్ అయిపోయిన ఒక గంటన్నరలో వాళ్ళకి అర్థమైపోద్ది ఈజీగా. Thirumavalavan, President of VCK from Tamil Nadu. We are here to extend our support for your struggle to get justice. అలా ఇలాగ ఈయన ఎలా నిలబడడానికి, అలా చూడడానికి జగన్ గారు మాజీ అభిమానిగా నాకే చాలా సిగ్గుగా ఉందండి. ఆయన తిరుమావలవన్ గారు 3 ఎంపీలు 2 ఎమ్మెల్యేలు అనుకుంటా. ఆయనకి అక్కడ తమిళనాడులో లిమిటేషన్ ఉంది ఆ పార్టీకి. 151 మంది ఎమ్మెల్యేలు గెలిపించి ఇచ్చారు ఈ రాష్ట్రంలో జగన్ గారికి. 151 మందిని, 22 మంది లోక్సభ, 7-8 మంది రాజ్యసభ ఎంపీలను ఇచ్చారు ఆయనకి. అలాంటి వ్యక్తి ఈ రోజున అక్కడికి వెళ్ళి ముక్కు ముఖం తెలియని వ్యక్తుల్ని, ఎప్పుడు పరిచయం లేని వ్యక్తుల్ని కాళ్ళు గడ్డాలు పట్టుకుని బతులాడే స్థాయికి అతను దిగజారిపోయాడంటే చే, ఇంతకన్నా ఓటమి ఉంటుందండి? ఇంతకన్నా నైతిక పతనం ఉంటుందా? ఆలోచించండి మీరే పెద్దలు. I've seen all the clippings. Really, it is very shock. Within a month. అయితే నేను ఒకటి చెప్పాలనుకుంటానండి. ఎవరైతే తిరుమావలవన్ గారు ఉన్నారో వీళ్ళు తీసుకొచ్చిన 2-3 చూపించే మీరు ఎలా మాట్లాడుతున్నారంటే, తమిళనాడులో 2021లో 13,77,681 క్రైములు జరిగాయి ఒక్క తమిళనాడులో. ఎక్కడైతే తిరుమావలవన్ గారు మాట్లాడుతున్నారో వారి రాష్ట్రంలో ఆ తర్వాత సంవత్సరం 7,56,753 క్రైములు జరిగాయి. జగన్మోహన్ రెడ్డి పట్టుకొచ్చినవి మహా అయితే ఒక 10-12 క్లిప్స్ పట్టుకొచ్చాడు, అక్కడక్కడ కొట్టుకున్నాయి, ముక్కులు గిల్లేసుకున్నాయి, అలాంటివి. దాన్ని చూసి షాక్ అవుతున్నారు వీళ్ళంటే. మరి మీ రాష్ట్రాల్లో జరుగుతున్న నేరాలు, ఉత్తరప్రదేశ్ నుంచి అఖిలేష్ యాదవ్ గారు మాట్లాడారు. అదే అఖిలేష్ యాదవ్ గారిని ప్రశ్నిస్తున్నాను నేను. ఆయనకి తెలుగు అర్థమవుతుందని నాకు తెలుసు. 5,85,000 18లో, 6,28,000 19లో, 6,57,000 20లో, 6,08,000 21లో. నేరాలు ఉత్తరప్రదేశ్లో టాప్ ప్లేసుల్లో ఉన్నాయి ఈ రాష్ట్రాలు. వాటితో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ చాలా సేఫ్గా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. ఆయన నాయకత్వంలో అందరూ సేఫ్గా ఉంటారు. ఇక్కడ ఆయన ఆల్రెడీ చెప్పారు ప్రతీకార చర్యలు వద్దు, వాళ్ళు ఎదో పని చేశారని మనం ఎదో పని చేయక్కర్లే, మనం ఎదవలం కాదు. చట్టపరంగా ఎవడన్నా తప్పు చేస్తే చట్టపరంగా శిక్షిద్దాం, దాడులు మాత్రం చేయొద్దని స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్. అయినా కూడా జగన్ రెడ్డి గారు పారిపోయారు. ఓకే, అసెంబ్లీని తప్పించుకోవడానికి ఏమో ఆయన, డిఎన్ఏ టెస్ట్ తప్పించుకోవడానికి విజయసాయి రెడ్డి, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం ఉందనుకోండి. కానీ వీళ్ళు వెళ్ళి చేసిన పని ఈవేళ 2-3 ఎంపీలు ఉన్న చిన్న చిన్న పార్టీల కాళ్ళు కూడా పట్టేసుకుంటున్నారు. చిన్న చిన్న పార్టీలు కాళ్ళు పట్టేసుకుంటున్నారు. ఒక పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ అభ్యర్థి వాళ్ళకి కాళ్ళు పట్టుకున్నారు. మమ్మల్ని కాపాడండి బాబు అని. ఇంత భయస్తులు మీకు రాజకీయం ఎందుకు అసలు? ఎందుకే మీకు రాజకీయం? కుట్టయిపోండి రాజకీయాల నుంచి, పోయి వ్యాపారాలు చేసుకొని మీ జోలికి ఎవ్వడు రాడు. అంతేగాని మా చేతిలో రాయన్నప్పుడు ఇసిరేస్తాం, ఎదుటోడి చేతిలోకి రాయొచ్చితే పారిపోతాం. చిచ్చి చి దరిద్రం కూడా. నేను సామాన్యుడిని, నేనే పారిపోలేదు. అలాగే 30 కేసులు పెట్టాడు నా మీద జగన్మోహన్ రెడ్డి, రౌడీ షీట్ పెట్టాడు నా మీద. నేను రౌడీనట. 2 సార్లు హత్య ప్రయత్నాలు జరిగాయి నా మీద. 22 రోజులు జైల్లో ఉన్నాను నేను. ఎక్కడ అడుగు వెనక్కేలే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఏమీ అవ్వలేదు. అప్పుడే ఢిల్లీ పారిపోయి అందరి కాళ్ళు గడ్డాలు పట్టుకుని బతున్నాడు స్థాయికి. అంటే ధైర్యం అనేది మనిషిని బట్టో, మనిషి వెనకాల ఉన్న కులాన్ని బట్టో, ధనాన్ని బట్టో రాదు. ఇదిగో కొంట చూడండి గుండె, దాన్ని బట్టి ఉంటుంది అనమాట. నాకు ఇప్పుడు అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి కన్నా నేనే ధైర్యవంతుడిని నాకు తెలుసు. ఎందుకంటే నేను పారిపోలేదు జగన్ గారిలాగా. ఎవరిని వెళ్ళి కాళ్ళు గడ్డలు పట్టుకుని నేను శరణం వేయలేదు. నేను పార్టీ సపోర్ట్ లేకుండానే 3.5 సంవత్సరాలు పోరాడాను ఇదే జగన్మోహన్ రెడ్డి మీద. తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరాను. అంతకుముందు నా మీద ఎన్ని దాడులు ఎన్ని జరిగినా కానీ పార్టీల దగ్గరికి వెళ్ళి కనీసం వాళ్ళు సపోర్ట్ అడుగుదాం, లేదా వాళ్ళని రిక్వెస్ట్ చేద్దామని కూడా ఎప్పుడు అనుకోలేదు నేను. బొక్క తెగించిన తర్వాత ఇంక అంతే, ఏదైతే అదే చూసుకుందాం అన్నట్టు ఉండాలి. కానీ ఇదేంటండి జగన్ గారు చ దెబ్బేస్తారండి.
మిమ్మల్ని మీరే దెబ్బేసుకున్నారండి ఒక రకంగా చెప్పాలంటేనే. అంటే అదండి వేళ ఢిల్లీ వెళ్ళి వీళ్ళు ఉద్ధరించింది ఏమైనా ఉందంటే అది వాళ్ళు చేసింది. రెడ్ బుక్ అని ఒక బుక్ చూపించి వైసీపీని కకావికలం చేశారండి. పట్టాపంచలు చేసేసారు. ఎవడ కాడే చెట్టుకొకడు పుట్టకొకడు పారిపోతున్నారు. ఎవరి నోట్లో చూసినా రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్. అది ఎప్పుడు ఓపెన్ చేస్తారు ఎవరికి తెలియదు. అది ఓపెన్ చేస్తారేమో అని భయం వీళ్ళకి. ఓపెన్ చేస్తే నా ఇసుక దందా బయటపడిపోద్దేమో, ఓపెన్ చేస్తే నా లెక్కర్ దందా బయటపడిపోద్దేమో, ఓపెన్ చేస్తే నేను భూములు కబ్జా చేసే అసైన్లు అవి బయటపడిపోతాయేమో, ఏమైపోతుందో తెలియక భయభ్రాంతులకు గురై వాళ్ళ తోపు తురుంకానని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి కూడా లోకేష్ గారికి భయపడి, నారా లోకేష్ గారికి భయపడి ఢిల్లీ పారిపోయి అడ్డమైన వాళ్ళ కాళ్ళు పట్టుకుంటాడు అక్కడ. ఎవరెవరో ముక్కు ముఖం తెలియని వాళ్ళ కాళ్ళు. అది లోకేష్ గారి కెపాసిటీ, క్యాపబిలిటీ.